సమాజంలో అట్టడుగు ఏం జరుగుతుందో మనం గమనించాలి. గతంలో అలా సరిగ్గా సమయంలో గమనించకపోవడం చేత మనం శ్రీలంకలో చూసాం ఏం జరిగిందో. చివరికి 2 పార్టీలను తిరస్కరించి జనతా విముక్త పరిమాణ నాయకుడైనటువంటి అనురాగ్ కుమార్ దిశనాయకని అనూహ్యంగా ప్రధానమంత్రిగా చేశారు. ప్రజలు పట్టం కట్టారు. అట్లాగే బాలన్ షా మీకు పెద్ద దాదాపు విప్లవంలాగా జరిగి మీకు నేపాల్లో ప్రభుత్వాన్ని కూల్చేసిన తర్వాత అన్ని పార్టీలను కూడా ఇంటికి పంపించేసి కొత్తగా వచ్చిన ఒక ముఖాన్ని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అని చెప్పిన పేరుతో ఉన్నటువంటి కొత్తగా వచ్చిన పార్టీ, ఆ పార్టీ పేరుతో ఈ బాలేంద్ర షాని ప్రధానమంత్రిని చేశారు. కొంత తమిళనాడులో ఆ రకమైన భావజాలం కనిపిస్తుంది. కానీ అక్కడ పరిస్థితులు వేరు. శ్రీలంకలో కానీ లేకపోతే నేపాల్లో కానీ ఉన్న పార్టీలు పూర్తిగా ప్రజల మనసుల్లో చాలా అసహ్యాన్ని మూటకట్టుకుని విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయి లక్షలాది మంది ప్రజల ఆగ్రహ జ్వాలల్లో ప్రభుత్వాలు దగ్ధమైపోయి ఒక విప్లవంలాగా వచ్చి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ మార్పులు వచ్చినాయి. మరి తమిళనాడు అట్లా కాదు. ఉన్నంతలో దేశంలో సమర్థంగా పరిపాలిస్తున్నారు, ఆర్థిక ప్రగతి బాగా ఉంది అనుకున్నా జరిగిందంటే ప్రజల్లో చాలా వేగంగా జీవితాల్లో మార్పు రావాలన్న కోరిక స్పష్టం అవుతుంది. మరి ప్రజలకు నచ్చ చెప్పగలగాలి. అంత వేగంగా జరగకపోవచ్చని ప్రజలకు భాగస్వామ్యాన్ని కల్పించాలి, అధికారాన్ని వికేంద్రీకరించాలి,